అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమేధీ రాయబరేలీ కాంగ్రెస్ కు కంచుకోటలు. గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులు దశాబ్దాలుగా ఈ స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు. కానీ తొలిసారిగా అమేధీ నుంచి కాంగ్రెస్ తరఫున గాంధీ కుటుంబం నుంచి కాకుండా ఇతరులు పోటీ చేస్తున్నారు. అమేధీలో కిషోర్ లాల్ శర్మ బరిలోకి దిగారు. గాంధీ కుటుంబానికి పెట్టని కోటలుగా ఉన్న అమేధీ రాయబరేలీలలో తీవ్ర తర్జన భర్జన తర్వాత రాహుల్ గాంధీ, కేఎల్ శర్మలను పోటీకి దింపింది కాంగ్రెస్. ఇదే అందరినీ షాక్ కు గురిచేసింది. ముందు రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ, అమేధీ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతారని వార్తలు షికారు చేశాయి. కానీ ఊహించని విధంగా లాస్ట్ మినిట్ లో రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేధీ నుంచి కేఎల్ శర్మను పోటీకి నిలిపింది హైకమాండ్. దీంతో ఈసారి ప్రియాంక కథన రంగంలోకి దూకుతారన్న వార్తలకు తెరపడింది. ఈసారి కూడా పోటీకి దూరంగా ఉన్నారు ప్రియాంక గాంధీ. అయితే ప్రచారంలో ప్రధాని మోదీతో ఢీ అంటే ఢీ అంటున్న ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండటం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎందుకు పోటీ చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫస్ట్ ఎలక్షన్స్ లోనే ఓడిపోతానేమోనని ప్రియాంక భయపడ్డారా? తాను పోటీ చేస్తే వారసత్వంపై విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందనే వెనక్కి తగ్గారా? లేదంటే ఒక్క సీటుకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే పార్టీకి మంచి ఫలితాలొస్తాయన్న ఆలోచనతోనే పోటీకి ప్రియాంక ఒప్పుకోలేదా? మరోవైపు పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రియాంక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారా? ఇక రాహుల్ గాంధీ తాను పోటీ చేస్తున్న వయనాడ్, రాయబరేలీలలో 2 చోట్ల గెలిస్తే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు రాయబరేలీ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు వెనక్కి తగ్గారా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రియాంక పోటీకి దిగుతారని ఊరించి చివరి నిమిషంలో తప్పుకోవడం కాంగ్రెస్ కు అత్యంత కీలకమైన అమేధీలో గాంధీ కుటుంబం నుంచి కాకుండా ఇతరులను పోటీకి నిలపడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.